హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు అయితే కోతులు వచ్చినాయండి. అంటే డైలీ వస్తాయి, కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వాటికి అన్నం పెడదాం అనుకుంటున్నాం. వంటగదిలో వస్తాయి, మొత్తం అన్నీ తీసుకుని పప్పులో అవి తీసుకెళ్ళిపోయి తినేస్తే ఇంకేం చేద్దామండి, వాటిని భయం ఒకటి. మళ్ళీ అయినా రోజు అన్నం తీసుకొస్తున్నాను కానీ ఉండట్లేదు. ఈ రోజు పైన ఉంది. ఇంకా ధైర్యం చేసి, అంటే నాకు అప్పుడప్పుడు పెట్టడం నాకు అలవాటు. ఏమైనా స్నాక్స్ అటువంటివి ఉంటే ఇస్తాను, భయం అనిపించదు. అయితే ఈరోజు అన్నం పెట్టానండి. అదిగో కూర్చొని చూడండి ఎలా తింటుందో. పాపం వాటికి ఆకలి చేసి చిరాకు వచ్చి ఎవరైనా సరే కొట్టేస్తాం కదా, కనీసం ఏమైనా పెట్టం. అదిగో చూడండి ఎలా తింటుందో. నాకు ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. అలాగే వీటికి బాగా ఆకలేసే కదా, అదంతా చిరాకు చేస్తే మా ఇంట్లో నుంచి ఏదో ఒకటి మొన్న పెసరపప్పు అయితే తీసుకెళ్ళిపోయింది. ఈరోజు కందిపప్పు. మార్నింగ్ నేను టీ పెట్టి ఇలా వచ్చానంటే డోర్ వేయకుండా మార్నింగ్ వచ్చి కందిపప్పు డబ్బా పట్టుకెళ్ళలేదు, అక్కడ పెట్టేసుకొని తినేస్తుంది. ఇంకా మిగతా పప్పు కూడా నేను పారబోసాను, బయట పోసేసాను, వచ్చి తినేసింది అనుకోండి. నాకు ఇలా పెట్టడం చాలా ఇష్టం. నాకు కోతులే కాదు, ఏ పక్షులకైనా ఏ జంతువులకైనా పెట్టడం బాగా ఇష్టం అనమాట. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా ఇష్టంగానే నేను చేస్తానండి. చాలా నచ్చింది నాకు. సరే అయితే కొంచెం బెల్లం ఉంది, బెల్లం వేసి కొద్దిగా అన్నంలో పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఇదేమో నాకు కనిపించలేదు, బెల్లం కనిపించలేదు. సరే ఇంకా డైలీ వస్తాయి కదా, పెట్టొచ్చినాయి అనుకున్నాను. చూడండి, కాకులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి పాపం. మాట్లాడాను విసిగిచ్చేస్తున్నాయి అన్నం తింటుంటే. అదిగో పైకి వెళ్ళి వంటగది షెడ్ అనమాట అది. అక్కడే పెద్ద మామిడి చెట్టు ఉంటుంది, అక్కడ కూర్చుంది.